చూస్తున్నాం సత్య, ఒకసారి మనం మండల్లో జరిగినటువంటి దానిపైన కూడా వెళ్దాం. మండల్లో ఇవాళ చాలా హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. డిఎస్సి ఎపిసోడ్ మనం అనుకున్నాం ముందుగానే, ఖచ్చితంగా మండల్లో ఇది ఇష్యూ చేస్తారు అనేటువంటిది. దానికి అనుగుణంగానే దీనికి సంబంధించిన విషయం పైన వాళ్ళు మాట్లాడడం కావచ్చు, లేదా దానిపైన ప్రభుత్వం నుంచి అక్కడ రియాక్షన్ కానీ, వారు మాట్లాడుతున్నటువంటి వ్యవహారం పరస్పరం కూడా దూషించుకునేటువంటి పరిస్థితి, పదజాలం పైన ఒకరికొకరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేటువంటిది మంత్రి మాట్లాడారు. ఇలా ఎందుకు మాట్లాడతారని బొత్స అడగడం, ఇవన్నీ కూడా కొంత మండల్లో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చే సాగిందని చెప్పొచ్చు. ఒకసారి మండల్లో జరిగినటువంటి పరిణామాలను పైన సాంబశివరావుతో కూడా మాట్లాడదాం. దానికంటే ముందు అక్కడ మండల్లో చాలా హాట్ కామెంట్స్ చేసుకున్నారు. అసలు దాన్ని ఒక్కసారి విందాం మనం. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. అందులో బొత్స సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొద్దల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దత్తమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు. అధ్యక్ష డిఐసి మీద ఉందో దాని మీద చర్చ జరగాలన్నాం. నేను ఒక విషయాన్ని తమ దృష్టి తీసుకొస్తాను. ఇది నాకంటే ఇంతకు ముందు అచ్చెన్నాయుడు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ మనిషి 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 అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా ఎత్తితే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవరు దద్దమ్మో, ఎవడు అమ్మోతులో ఉన్నాడు, ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారు, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఇది సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ భాషాన్ని విద్యార్థి చేయండి. ఏంటి ఇలాంటి భాషలు ఆడని గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. రైట్, ఇది మండల్లో అటు అచ్చెన్నాయుడు కావచ్చు, అలానే బొత్స మధ్య జరిగినటువంటి సంవాదం. సో సాంబశివరావు, ఏంటి అసలు మండల్లో అసలు ఎలా మొదలైంది ఈ అంశం పైన? ఎందుకు అంతలా పరస్పరం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి, వాదనలు సాగాయి? ఏంటి అసలు డిఎస్సి పైన జరిగినటువంటి చర్చ ఏంటి? ఈ సందర్భంగా జరిగినటువంటి ఓవరాల్ అసలు ఇవాళ మండల్లో ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో తొలి రోజు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే వాయిదా తీర్మానం, వైసీపీ ఏదైతే మెగా డిఎస్సిపై జరిగిన అక్రమాలపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. అయితే వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించిన నేపథ్యంలో వాయిదా తీర్మానంపై చర్చ జరపాలంటూ వైసీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని చైర్మన్ పోడియం వద్ద ముట్టడించడం, అక్కడ ఆ ప్లకార్డులతో నినాదాలు చేస్తూ కొంతమంది చైర్మన్ పోడియం వద్దకు వెళ్ళి ఆయన చైర్ను కూడా చుట్టుముట్టి ఆయన్ని మాట్లాడనీయకుండా నినాదాలు చేస్తూ బల్లలు తరుస్తూ గొడవ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ జోకి ఆయనకి ప్రశ్నకు మంత్రిగా సమాధానం చెప్పడానికి నిలబడిన సమయంలో గజిబిజి గందరగోళంగా ఉన్న సమయంలో సభను ఆర్డర్లో పెట్టాలని చైర్మన్కి పదే సూచించినప్పుడు కూడా ఆయన కనీసం అధికార పార్టీ కానీ మంత్రుల మాటలను కూడా వినకుండా వైసీపీ వారు ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో అచ్చెన్నాయుడు కల్పించుకొని ఈ గత 5 సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ ఇక్కడ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేని దద్దమ్మ అంటూ బొత్స సత్యనారాయణపై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై కూడా వైసీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరుపక్షాల ఇటు అధికార పార్టీ తమ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సభను ఆర్డర్లో పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా వైసీపీ పదే నిరసనల ప్లకార్డులు కొనసాగిస్తుండగా సభను కొద్దిసేపు చైర్మన్ వాయిదా వేయడం జరిగింది. దాదాపు గంట తర్వాత తిరిగి మరలా సభ ప్రారంభమైన కొద్ది సెకండ్లకే సభలోకి వచ్చిన వెంటనే మరలా చైర్మన్ పోడియం వద్దకు వచ్చి అదే అదే నిరసన, అదే నినాదాలు కొనసాగిస్తూ అదనంగా బొత్స సత్యనారాయణని అచ్చెన్నాయుడు దద్దమ్మ అన్నాడు, దానికి క్షమాపణ చెప్పాలి
జరపాలంటూ కూడా వాళ్ళు కొత్త నినాదం ఎత్తుకొని మరొకసారి ఆందోళన అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తనని గౌరవప్రదమైన మంత్రి హోదాలో ఉన్న అచ్చెన్నాయుడు తనని దద్దమ్మ అంటాం సరికాదు, ఒళ్ళు పెరగంగానే బుద్ధి పెరగదు, అది బుద్ధి పెంచుకోవాలంటూ కూడా అచ్చెన్నాయుడిపై కూడా బొత్స చేసిన వ్యాఖ్యలపై కూడా తిరిగి మరోసారి అచ్చెన్నాయుడు కూడా తన బొత్స సత్యనారాయణ తలకిందులు తపస్సు చేసినా కూడా తనలాంటి ఆహార్యాన్ని శరీరాన్ని పెంచలేడంటూ కూడా ఆయన బొత్సకి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అసలు ఒక ప్రజా సమస్యలపైన చర్చ జరగాల్సి ఉన్న పెద్దల సభ ఈరోజు వైసీపీ చేసిన నానా హడావుడి హంగామాతో కనీసం ఒక్క ప్రశ్న అవర్లో ఒక్క క్వశ్చన్ కూడా ప్రభుత్వం తరపు నుంచి సమాధానాలు చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వకుండా వైసీపీ నేతలు మెగా డిఎస్సీపై జరిగిన అక్రమాలపై విచారణ జరపాలంటూ కూడా ప్లకార్డులు పట్టుకొని నిరసన చేస్తూ కూడా చైర్మన్ పోడియం చుట్టముట్టమే కాకుండా పైకి వెక్కి ఆయన చైర్ను కూడా చైర్ పక్కన కూడా నిలబడి ఆయన చెవులో కూడా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ అంటే ఇవాళ ఇలా జరిగింది. అంటే నెక్స్ట్ కూడా కమింగ్ డేస్ కూడా ఇదే ప్లానా ఏంటి అసలు? డిఎస్సి దానితోనే మొత్తం మండలంతా కూడా దీనిపైనే ఆందోళనలు కావచ్చు, దీనిపైనే మొత్తం కూడా దీని చుట్టూనే తిరగాలనేటువంటి ప్లానింగ్తో ఉన్నారనుకోవచ్చా? వారు ఇవాళ వ్యవహరించినటువంటి విధానాన్ని బట్టి ఏంటి అసలు మండలంలో వాళ్ళు ఏం డిమాండ్ చేయొచ్చు? అక్కడికి వచ్చి మాట్లాడాలని, అక్కడ చర్చించాలని ఏంటి అసలుకి? ఎగ్జాక్ట్లీ ఈ మొత్తంగా 4 రోజుల పాటు శాసనసభ సభా వ్యవహారాలు నడపాలని బీఎస్సీలను తీర్మానించారు. అయితే ఈరోజు తొలి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా ఒకే ఎజెండా, ఒకే అంశం, డిఎస్సిపై చర్చ జరగాలి. డిఎస్సి అంశాన్ని చర్చ జరగాలని కూడా వాళ్ళకి లేదు. చర్చ జరిగితే ప్రభుత్వం ఇచ్చే సమాధానానికి ప్రతిపక్షం డిఫెన్స్లో పడుగుతుంది, కానీ చర్చ కూడా వాళ్ళకి అవసరం లేదు. డిఎస్సి అంశాన్ని పట్టుకొని సభలో గందరగోళం సృష్టించాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లేని దాన్ని ఉన్నట్టు సృష్టిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో వైసీపీ నానా హంగామా హడావుడి సృష్టిస్తుంది. ఇప్పుడు అదే హంగామా, అదే హడావుడిని 4 రోజుల పాటు శాసనసభకు ఎటు వైసీపీ సభ్యులు రావట్లేదు కాబట్టి వాళ్ళకున్న పట్టు ఒకటి శాసన మండలిలోనే. ఆ శాసన మండలిలో తమకున్న అవకాశాన్ని ప్రభుత్వం మీద బురద చల్లడం, ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసే అవకాశాన్ని ఒక డిఎస్సిని ఆధారంగా చేసుకొని ప్రభుత్వంపై కూడా దుమ్మెత్తిపోయాలి. ఇదే అంశాన్ని 4 రోజుల పాటు కొనసాగించాలని కూడా వాళ్ళు ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. లోపల సభలో ఆందోళన చేసి నిరసనలు చేయటం, బయట వచ్చి వైసీపీ మీడియా పాయింట్లో వచ్చి ప్రభుత్వంపై కూడా మళ్ళీ ఆ మీడియా పాయింట్లో కూడా లేనిపోయిన విమర్శలు ఆరోపణలు చేయటం వాళ్ళు ఒక టార్గెట్గా ఒక పథకం ప్రకారం కూడా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. తొలి రోజు వాళ్ళు ఏదైతే ఒక పథకం ప్రకారం ఆలోచన ప్రకారం వచ్చారో అందులో సక్సెస్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఇక మిగిలిన 3 రోజులు కూడా ఇదే డిఎస్సి అంశాన్ని పట్టుకొని వాళ్ళు సభ జరగకుండా ఆందోళన చేయాలనే ఒక లక్ష్యం అయితే పెట్టుకున్నారు. మరి ప్రభుత్వం వీరి కుట్రని ఎలా ఎదుర్కొంటుందని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్ యూ సత్య. సో ఇది